అనే మాటను మనం అవగాహన చేసుకోవాలి అంటే యెరూషలేము పట్టణాన్ని ఉద్దేశించి మీకా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గ్యాదరింగ్ ట్రూప్స్ అంటే అలర్ట్గా ఉండండి, మీ మిలిటరీని రెడీ చేసుకోండి. శత్రువు మన పట్టణమును ముట్టడి వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎనిమి మనలను సరౌండ్ చేయడానికి, సీజ్ చేయడానికి, తన కంట్రోల్లోనికి తీసుకొని రావడానికి ప్రయత్నము చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచూ ఉన్నారు. న్యాయాధిపతి అంటే న్యాయమును ప్రకటించేటటువంటి వ్యక్తి. పాత నిబంధన కాలంలో రాజే న్యాయాధిపతిగా, రాజే ఆర్థిక అలాగనే పారమార్థికమైనటువంటి గురువుగా కూడా ఉన్నాడు. రాజు వాజ్ అన్ అనాయింటెడ్ పర్సన్. దేవుని పక్షముగా, ప్రజల పక్షముగా, రాజ్య పక్షముగా ఏకైక ప్రతినిధిగా న్యాయాధిపతి. ఆయనే రాజు, ఆయనే యాజకుడు, ఆయనే ప్రవక్త. ప్రాఫిట్, ప్రీస్ట్ అండ్ కింగ్, మూడు భిన్నమైనటువంటి బాధ్యతలు రాజు నిర్వర్తించేటటువంటి వాడు. ఆ మూడు కూడా యేసు ప్రభువులో నెరవేర్చబడ్డాయి అని హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎనివే ఆ కాంటెక్స్ట్ లోకి వెళ్ళటం లేదు, కానీ ఇక్కడ ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచూ ఉన్నారు. ఇంగ్లీష్లో అయితే కర్ర అనే స్థానంలో రాడ్ అనేటటువంటిది వాడబడింది. అంటే దే వర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు బీట్ ద రూలర్ విత్ అ రాడ్. అంటే శత్రువులు ఎంత ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం యెరూషలేము పట్టణాన్ని దాడి చేయడానికి, ధ్వంసము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ సందర్భాన్ని మీకా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇమాజిన్, ఒక ప్రక్క శత్రువు మనలను తన స్వాధీనంలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొక ప్రక్క విడుదలకు సంబంధించినటువంటి ప్రవచనము మీకా మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి కాంటెక్స్ట్లో ఓ బెత్లెహేము ఎఫ్రాతా, ఓ బెత్లెహేము ఎఫ్రాతా, నీలో నుండి నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి రావటానికి సిద్ధముగా ఉన్నాడు. సో ఒక ప్రక్క శత్రు సైన్యము రాజ్యమును చుట్టూ కబళించి వేసి న్యాయాధిపతిని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక ప్రక్క స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేము గురించి మీకా మాట్లాడుతూ, నిన్ను నీవు రక్షించుకోవడానికి నీకేమీ ట్రూప్స్ లేవు, చాలా ఇన్సిగ్నిఫికెంట్ విలేజ్, ఇన్సిగ్నిఫికెంట్ గ్రామం, ఊరు పేరు ప్రఖ్యాతులు లేనటువంటి గ్రామము. రెండు రకాలైనటువంటి వివరాలు చెప్తూ ఉంటారు. బెత్లెహేము అనేటటువంటిది యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో ఒకటి కనిపిస్తుంది. యెహోషువ గ్రంథం 192 పేజీ నేను చదివి వినిపిస్తాను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఎదలా, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను. ఇవి జెబూలూను ప్రాంతమునకు సంబంధించినటువంటి గ్రామములలో ఒక బెత్లెహేము అనేటటువంటిది ఉంది. అది మనం గుర్తు చేసుకోవాలి. సో దాని నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి యూదా ప్రాంతములో ఒక బెత్లెహేము, జెబూలూను ప్రాంతంలో మరి ఒక బెత్లెహేము, ఈ రెండింటిని వేరు చేయడానికి ప్రవక్త చాలా స్పష్టముగా బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము, నీవు ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్నటువంటి ఒక విలేజ్ అయినప్పటికీ నీకు ప్రభువు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును అనుగ్రహిస్తూ ఉన్నారు. యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము ఈ బెత్లెహేము అనేటటువంటిది. అది ఎఫ్రాతా అనేటటువంటి పేరుతో కూడా, బెత్లెహేము ఎఫ్రాతా అనేటటువంటి 2 పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. మెస్సయ్య ఈ స్థలములో నుండి
రానయ్యున్నాడు అనేటటువంటి ఆ మాటను, యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోగువాడు నీలో నుండి వచ్చును. అంటే ఒక ప్రక్క యెరూషలేము శత్రు సైన్యము చేత ఆ పట్టణము ధ్వంసము చేయబడడానికి సిద్ధముగా ఉన్నది. బేత్లెహేము ఎలాంటి సైన్య రక్షణ లేకపోయినప్పటికీ, ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్ అయినప్పటికీ, నీ దగ్గర నుండి ఇశ్రాయేలీయులను ఏలబోయేటటువంటి ఒక వ్యక్తి నీలో నుండి రాబోతూ ఉన్నాడు అనే ధైర్యముతో కూడినటువంటి ప్రవచనాన్ని మీకా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం ఎంత ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలని ప్రయత్నం చేసినప్పటికీ శత్రువు మన మీద దాడి చేయడానికి అవకాశం ఉన్నది. కానీ మనం ఎంత సామాన్యమైనటువంటి వ్యక్తులమైనా మనలను దేవుడు ఒక సాధనముగా వాడుకోనన్నాడు అని బేత్లెహేమును గురించినటువంటి ఈ ప్రవచనము ద్వారా మీకా ప్రపంచానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదొక అద్భుతమైనటువంటి సంఘటన. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, ప్రాముఖ్యమైనటువంటి స్థలాలలో ఉంటేనే, ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలలో ఉంటేనే మనలను ప్రజలు గుర్తిస్తారని మనం అనుకుంటాం. బట్ చాలా సందర్భాలలో అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు, చిన్న చిన్న పరిచర్యలో సహాయం చేసేటటువంటి వ్యక్తులను దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడని నేను అనుకుంటుంటాను. ఒక పండితుడు ఏమంటాడంటే, చిన్న చిన్న విషయాల్లో సహాయం చేసేటటువంటి వ్యక్తులే దేవునికి ఇష్టమైన సాధనాలు అంటాడు. చిన్న చిన్న పనులలో దేవుని సన్నిధిలో సహాయం చేసేటటువంటి వ్యక్తులే దేవునికి ఇష్టమైనటువంటి సాధనాలు అని అంటారు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ తలాంతు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇందాక పాడినటువంటి విమెన్స్ సమాజం లాగా, స్త్రీల సమాజం లాగా పాడగలిగినటువంటి వ్యక్తులు కాకపోవచ్చు, లేకపోతే మ్యూజిక్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళము కాకపోవచ్చు. కానీ ప్రభువు కోసం ఏదైనా ఒక చిన్న పని చేయగలిగినట్లయితే దానిని దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని గుర్తించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారని నేను మీ ముందు జ్ఞాపకం చేస్తున్నాను. నా గురించినటువంటి మాటలు ఒకటి నేను చెప్తాను. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా దైవజనులుగా, అభిషిక్త దైవజనులుగా పరిచర్య చేసి దేవుని సన్నిధిలో ఉన్నారు. మా అమ్మ నాకు సండే స్కూల్ టీచర్. చిన్నపిల్లలకు పరిచర్య చేయటం అంటే మా అమ్మకు చాలా ఇష్టం. ఆవిడ చాలా కాలం సండే స్కూల్ పరిచర్యను చేసిన తర్వాత 1980వ సంవత్సరం 1980స్లో ప్రపంచ బ్యాప్టిస్ట్ సమ్మేళనం, వరల్డ్ బ్యాప్టిస్ట్ అలయన్స్ అంటారు, BWA. ఆ అలయన్స్లో ఒక ప్రతినిధిగా భారతదేశం తరఫున వెళ్ళటానికి వారికి అవకాశం కలిగింది. ఆ దేశానికి వెళ్ళటానికి, కెనడా దేశానికి వెళ్ళటానికి వారికి అంత స్తోమత లేదు. కానీ వారు చెప్పినటువంటి ఆ మాటలు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. కెనడా దేశంలో టొరంటోలో ఉన్నటువంటి ఒక సండే స్కూల్ విద్యార్థుల సమూహము వారు కెనడాకు వెళ్ళటానికి, మళ్ళీ వెనుకకు రావడానికి అయ్యేటటువంటి టికెట్ను భరించారు అని చెప్తున్నారు. సాధారణంగా పరిచర్య చేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక పని చేసినప్పుడు తిరిగి ఏదైనా ప్రతిఫలం దొరుకుతుంది అని అనుకుంటేనే మనం పనిచేయడానికి ఇష్టపడతాం, ఇంక్లూడింగ్ పాస్టర్స్, ఇంక్లూడింగ్ మినిస్టర్స్. సేవకుల మీద ఉన్నటువంటి ఒక పెద్ద విమర్శ ఏంటంటే, ఎవరైతే ఎక్కువ కానుకిస్తూ ఉంటారో అక్కడికి వెళ్తూ ఉంటారు. లేకపోతే ఏ చర్చిలో అయితే మంచి అవకాశాలు దొరుకుతుంటాయో అక్కడికి వెళ్తూ ఉంటారు. మా అమ్మ చెప్తూ ఉండేవారు,
చిన్న బిడ్డలకు నేను చేసినటువంటి పరిచర్య, చిన్న బిడ్డలు సాధారణంగా మన 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 దేశపు కాంటెక్స్ట్లో నథింగ్ దే కెన్ గివ్ యాజ్ అన్ ఆఫరింగ్. వాళ్ళు చిన్న చిన్న అర్పణలు దేవునికి తీసుకొని వస్తారు. బట్ కెనడాలో దట్స్ ఎ బిగ్ థింగ్. వారు చెప్పినటువంటి ఆ మాట, ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ టొరంటో, ఆ టొరంటో పట్టణానికి వారు 80s ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంటిలో గెస్ట్లుగా ఉంచుకోవడానికి ఆ ప్రతినిధులను, ఆ సండే స్కూల్ పిల్లలను అడిగినప్పుడు ఒక అమ్మాయి లేచి మా అమ్మను వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటానని అడిగిందట. అండ్ యూనో ఆ సండే స్కూల్ బిడ్డ టొరంటో పట్టణపు మేయర్ గారి మనవరాలు. సో ఇమాజిన్, ఒక ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ లైక్ మై మదర్ గాట్ an opportunity not only to travel to Canada but to stay as a guest in the first person's house of Toronto. టొరంటో మేయర్ గారి యొక్క ఇంటిలో గెస్ట్గా ఉండడానికి ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, లేక దేవుణ్ణి ఆరాధన చేసేటటువంటి వారముగా ఉండే మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు ఏదో లాభం వస్తుందని, లేకపోతే చర్చ్కి వెళ్తే నాకు ఏదో బెనిఫిట్ వస్తుందని కాదు చర్చ్కి రావాల్సింది. నేను చర్చ్కి ఏమైనా చేయగలుగుతానా? చర్చ్కి ఏమైనా చేయగలుగుతానా? ఒక 3 years బ్యాక్ నేను మదనపల్లి ఏరియాలో పరిచర్య చేయడానికని ఒక గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ని తీసుకుని వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు మా ముందు ఒక అద్భుతమైనటువంటి సవాలు వేశారు. ఆయన సవాలు ఉంచారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఏ స్థలంలో పరిచర్య చేయడానికి దేవుడు నన్ను పంపించినా నేను వేసుకునే ఒక ప్రశ్న, ఈ సంఘానికి నేనేమి చేయగలను? దేవుడు నా నుంచి ఈ సంఘానికి ఏమి చేయాలని ఆశిస్తున్నారు? ఒకవేళ సేవకులు అలాంటి ప్రశ్న వేసుకుంటే, సేవకులు పరిచర్య చేసేటటువంటి వాళ్ళు, వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ వాంట్స్ మీ టు డూ ఫర్ దిస్ పర్టిక్యులర్ చర్చ్ అనే ప్రశ్నలు వేసుకోగలిగినట్లయితే, లేకపోతే విశ్వాసులుగా నేను ఈ చర్చ్కి వస్తున్నానంటే వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టు గాడ్, దేవునికి నేను ఇచ్చేటటువంటి నా స్పందన ఏంటి, నా వైపు నుంచి నేను దేవునికి ఏమి ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నాకు ఇంత ఇచ్చాడు కదా. చాలాసార్లు నిలబడి మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం. దేవుని యొక్క ఉచిత కృపను బట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడాడు, నిజమే. బట్ ఇన్ రిటర్న్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ టు గాడ్? దానికి ప్రతిగా నీవు దేవునికి ఏమి చేయాలి అని ఆశపడుతూ ఉన్నావు? దానికి ప్రతిగా నీవు దేవునికి ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నావు? చిన్న చిన్న అవకాశాలు మనకు వచ్చినప్పుడు వాటిని మనము పట్టుకోగలిగినట్లయితే తదుపరి దినాలలో పెద్ద అవకాశాలు వస్తాయి. చాలాసార్లు పెద్ద ఆపర్చునిటీస్ కోసం మనం ఎదురు చూస్తూ చిన్న వాటిని వదిలిపెట్టడం వల్ల వీటిని సహితము మనం కోల్పోయేటటువంటి పరిస్థితిలో ఉంటాం. సో బెత్లెహేము గురించినటువంటి ఆలోచన చాలా చక్కగా తెలుగులో వాడబడినటువంటి పదజాలం. ఇంగ్లీష్లో అయితే లిటిల్ అని స్మాల్ అని ఉంటుంది. బట్ తెలుగులో స్వల్ప గ్రామము, హైలీ ఇన్సిగ్నిఫికెంట్ సైజ్. మేబీ 1000 పీపుల్ ఉన్నారేమో. యేసుప్రభు వారు ఆ గ్రామంలో జన్మించేటటువంటి సమయానికి ఇదే బెత్లెహేముకు సంబంధించినటువంటి వ్యక్తి యెష్షయి కుమారుడగు దావీదు బెత్లెహేమీయుడు. దావీదు వంశములోను గోత్రములోను యేసుప్రభు వారు పుడతారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉండేటటువంటి ప్రవచనము దావీదు వంశములోను గోత్రములోను మాత్రమే కాకుండా దావీదు పుట్టినటువంటి పట్టణములో సహితము యేసుప్రభు వారు జన్మించారు అనేటటువంటి విషయము ఈ ప్రవచనంలో నుండి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు వంశములోను గోత్రములోను మాత్రమే కాక దావీదు పెరిగినటువంటి పట్టణంలో యేసుప్రభు వారి యొక్క ఆ జన్మను గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు we know the end of the story today, therefore we can always go back and get things connected. ఈరోజు
స్టోరీ యొక్క చివరి భాగం మనకు తెలుసు కాబట్టి వెనుకకు వెళ్ళి ఆలోచన చేయగలుగుతాం. బట్ నోబడీ న్యూ 800 సంవత్సరాల క్రితము రక్షకుడు జన్మించనున్నాడు అనే విషయము ఒక ప్రవక్త చెప్తూ ఉంటే అది చాలా హాస్యాస్పదముగా అనిపించుకోవచ్చు ఇశ్రాయేలీయులైనటువంటి వారికి. ఇంకొక మాట చూసుకుంటే 2వ వచనపు లేటర్ పార్ట్ లో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. పత్రిక పాఠాన్ని మనం చూసుకుంటే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుందంటే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పూర్వకాలం నుండి ఉన్నటువంటి వాడు. ఇన్ అదర్ వర్డ్స్, యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించక ముందు నుండి ఉన్నటువంటి వ్యక్తి. ఆ మాట మనకు కనబడుతుండే ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. యోహాను సువార్త 1వ అధ్యాయపు భాగం కూడా అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. వాక్యము దేవుడే ఉండడం ఏంటి? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆదికాండము తొలి అధ్యాయాలలో ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనే మాట. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మాటకున్నటువంటి శక్తి ఆ వాక్యమే, ఆ వాక్యే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడై 14వ వచనంలో ఉండేటటువంటి మాట. ఆ వాక్యము శరీరధారి అయి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. అంటే ఆ వాక్కు మనకు శరీర రూపములో మన మధ్యకు వచ్చినటువంటి సంఘటన పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అని అంటే ఆది కాండములో కనిపించినటువంటి ఆ దేవుడే. ఎబ్రీ పత్రికలో పూర్వకాలమందు నానా విధములుగా తన ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు. మిగతా ప్రవక్తల గురించి ఎబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన ప్రవక్తల ద్వారా, తన ప్రవక్తలతో, పితరులతో మాట్లాడిన దేవుడు. ఆయన జన్మ జరగక ముందు ప్రవక్తలను తన ప్రతినిధులుగా పంపించారు, పితరులను తన ప్రతినిధులుగా పంపించారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని పితరులను గురించి పాత నిబంధనలో మనం ప్రార్థనలు చూస్తూ ఉంటాం. వారి ద్వారా దేవుడు మాట్లాడి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రవక్తలను గురించి మనం ఆలోచన చేస్తే, యాజకులను గురించి మనం ఆలోచన చేయడం ప్రారంభిస్తే, దేవుడు తన ప్రజలతో మాట్లాడి ప్రత్యేకించినటువంటి విధానం జ్ఞాపకం చేసుకుంటే, ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ని సిగ్నిఫికెంట్ పొజిషన్స్ కి, సామాన్యమైనటువంటి ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉన్నటువంటి మోషే చేస్తూ ఉన్నటువంటి పని ఏంటో తెలుసా మీకు? నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ ఉన్నాడు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ ఉంటే మోషేను పిలిచాడు. నీవు గొర్రెలు మేపుతున్నావు, నీకు కావలసినటువంటి అనుభవం నీకు ఎప్పటికే లభించింది. నా ప్రజలను నీవు మేపడానికి సిద్ధముగా ఉండవలసిన అవసరం
ఉన్నది అని. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను మరి ఒక రాజు కోసం ఎదుగుతూ ఉన్నారు. నాకు నేను జ్ఞాపకం చేశాను. రాజు కోసం ఎదుగుతూ ఉంటే సమూయేలు దేవుని చేత స్పందించబడినటువంటి ప్రవక్తగా వెతుకుతూ ఉన్నాడు. 17వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, సౌలు సమూయేలునకు కనబడగానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి. He is the person that I am telling you. ఇతడే నేను నీతో చెప్పిన మనిషి. ఇదిగో ఇతడే నా జనులను ఏలును. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం. సౌలుకు తెలుసు తన యొక్క పరిస్థితి ఏంటో అన్నది. ఆ కింద ఉంటాయి చూడండి. 21వ వచనంలో సౌలు ఏమంటున్నాడు చూడండి. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో సౌలు ఏం చెప్తున్నాడంటే, హౌ ఇన్సిగ్నిఫికెంట్ ఐ యామ్. నా ట్రైబ్ ఎంత సామాన్యమైనటువంటిది, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులైనటువంటి వారు. నీవేంటి నేను రాజుగా ఉంటానని అంటున్నావు? తదుపరి జరిగినటువంటి ఆ చరిత్ర మనకు తెలిసినటువంటిదే. ఇలాగున పాత నిబంధన గ్రంథములో దావీదును జ్ఞాపకం చేసుకుంటే, గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరి యేసు ప్రభు వారికి కజిన్ అయినటువంటి యోహాను యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే, జకర్యా చాలా కాలము బిడ్డలు లేనటువంటి వారికి దేవుడు ఒక వాగ్దానాన్ని అనుగ్రహించి, మరియను జ్ఞాపకం చేసుకుంటే వివాహము కాకుండా అప్పటికే వాళ్ళు మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రానైనటువంటి మెస్సియా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మరియా ఆ మెస్సియా నీ గర్భములో నుండి రానయ్యాడు అని తెలిపినప్పుడు ఆశ్చర్యపోయింది. మరొక ప్రక్క, నీ దాసురాలను ప్రభువు, నీ దాసురాలను నీవు చెప్పినట్లే జరుగునుగాక. అంటే సామాన్యమైనటువంటి ప్రజలను దేవుడు వాడుకున్నటువంటి విధానము, దేవుడు వినియోగించుకున్నటువంటి విధానము. పౌలుల గురించి ఆలోచన చేస్తే ఆయన గురించి చాలా హైగా చెప్తూ ఉంటారు, చాలా హైగా చెప్తూ ఉంటారు. కానీ తిమోతికి పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ ఏమంటాడంటే, నేను చాలా దౌర్భాగ్యుడను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 12వ వచనాన్ని మనము చూస్తే, పూర్వము పౌలు అంటున్నాడు, నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. చాలు, నేను దోషకుడను, నేను బ్లాస్ఫీమ్ చేశాను, నేను వైలెంట్గా బిహేవ్ చేశాను, క్రైస్తవులైనటువంటి వారిని హింసించాను, కొంతమందిని చంపించాను, నేను హానికరుడను. పౌలు నేను గమలీయేలు పాదముల దగ్గర చదువుకున్న ఒక నిష్ఠ కలిగినటువంటి యూదుడను అని చెప్పడం లేదు. కానీ పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. హింసించాను, దూషించాను, హాని చేశాను. కానీ అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినటువంటి, నన్ను బలపరచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైనాను. నన్ను బలపరచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు. చాలాసార్లు క్రిస్మస్ అనగానే ఏమనుకుంటారంటే విందు, భోజనము, కొత్త బట్టలు, ఇంకో కొంతమంది వీలైనంత వరకు కడుపు నిండా ఆ పానీయము సేవించి ఇదే క్రిస్మస్ సెలబ్రేషన్ అనుకుంటారు. వెస్టర్న్ కాంటెక్స్ట్ లో డ్రింకింగ్. Unfortunately, I have seen a person today even in this church who came drunk. Very sad. క్రిస్మస్ అంటే క్రీస్తు నాలో జన్మించడం. ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ అయినటువంటి నన్ను ఆయన ఒక సాధనముగా వాడుకోవడానికి ఇష్టపడితే నా సంసిద్ధతను నేను తెలియచేయటం. అంతేగాని
నూతనమైనటువంటి వస్త్రాలు, నూతనమైనటువంటి భోజనాలు, నూతనమైనటువంటి స్నేహితులు, విచ్చలవిడిగా తిరగడం. ఎందుకు క్రైస్తవ్యానికి ఇలాంటి విమర్శ ఈ దినాల్లో వస్తున్నది? అసలు నిజంగా యేసు ప్రభువారు డిసెంబర్ 25నే పుట్టారా? ఇట్లాంటి చర్చలు జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ లో అసలు క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది చేసుకోవాలా అని మాట్లాడుకుంటున్నటువంటి కాంటెక్స్ట్ లో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, నీ హృదయంలో నేను జన్మించాలని ఆశపడుతూ ఉంటే నీవింకా వేరు ఇన్సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ని నీవు కౌంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈ మధ్య ఈ సోషల్ మీడియా మనకు విరివిగా అందుబాటులోకి రావడంతో రకరకాల డౌట్స్ ని మనలో క్రియేట్ చేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తాను, ఎప్పుడు యేసు ప్రభు వారు జన్మించారు అనేది ప్రాముఖ్యం కాదు. నీలో జన్మించారా లేదా, నీవు ఆయనలో నిలువబడేటటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా, ఎప్పుడు ఆయన చనిపోయారు అనేది ప్రాముఖ్యం కాదు. కానీ ఆయన మరణము ద్వారా నీకు విడుదల కలిగినది అనే విషయాన్ని నీవు తెలుసుకోగలవా అన్నది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన దేవునితో కలిసి ఉండేటటువంటి ఆ స్థితిని తనకు మాత్రమే పరిమితము చేసుకోకుండా దేవునితో సమానముగా ఉంటూ ఆ స్వరూపములో నుండి నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ యేసుక్రీస్తు రూపములో బాలునిగా జన్మించి దాసుని స్వరూపము ధరించుకొని తన నడుమునకు తువాలు కట్టుకొని శిష్యుల పాదములు కడిగేటంతగా ఆయన తన్ను తాను తగ్గించుకొని చివరికి ఏమైనట, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. He emptied himself. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టి, దైవ స్వభావాన్ని వదిలిపెట్టి మానవ స్వరూపములోనికి చివరికి 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. ఇక అంతకంటే తగ్గింపు స్వభావము, అంతకంటే తగ్గించగలిగేటటువంటి స్వభావము ఇంకా వేరే ఒకటి ఉన్నదేమో. ఎంతగా తాను తగ్గించుకున్నారంటే, అంటే మన స్నేహితుల కోసం మనం ఎంతవరకు చేయగలుగుతామంటే కొంతవరకు చేయగలుగుతాం. కానీ వారి రూపంలోనికి మారిపోవడానికి, మనలను తన వలె చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చూడుము గెత్సెమనే అనే ఆ కీర్తన నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. నన్ను తన వలె మార్చడి ఈ మహాప్రేమను తలచి అనే మాట చూడండి. నన్ను తన వలె మార్చడి ఈ మహాప్రేమను తలచి, నన్ను తన వలె మార్చడి ఈ మహాప్రేమను తలచి, తలచి తలచి హృదయము కరుగగా సదా కీర్తించెదను. తలచి తలచి హృదయము కరుగగా సదా కీర్తించెదను. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు పాపినాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. కేవలం మనలను తనలాగా మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో, తన స్వరూపంలోనికి మనల్ని మార్చాలి అనే ఉద్దేశంతో ఆయన శిలువ మీద తనను తాను అర్పించుకున్నారు. ఈ జన్మ సమయంలో మరణమునకు ప్రాధాన్యత తప్పకుండా ఉంది. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి గల ఒకే ఒక కారణం పాపులమైన మన కొరకు మరణించడానికే. సో there is always a way of salvation only in and
త్రూ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క మరణము ద్వారా మాత్రమే క్రిస్మస్కు నిజమైనటువంటి సంతోషము, క్రిస్మస్కు నిజమైనటువంటి విలువ తప్పకుండా కలుగుతుంది. కరుణాంటి ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడికి టైం అయింది అని చెప్తున్నట్టున్నారు. సో ఈ క్రిస్మస్ సందేశంలో ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ అయినటువంటి మనలను, ఇన్సిగ్నిఫికెంట్ సిచ్యుయేషన్లో ఉన్నటువంటి మనలను ప్రభువు తన స్వరూపంలోనికి మార్చడానికి, నన్ను తన వలె మార్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినారు. అదే నిజమైనటువంటి క్రిస్మస్, అదే నిజమైనటువంటి సందేశము. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.